హాయ్ సార్. హాయ్ అండి. సార్, అల్లూరు జిల్లాలో 360 మంది గిరిజన ఫ్యామిలీలు మళ్ళీ హిందూ మతంలో రావడం అనేది జరిగింది. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశం సుసంపన్నమైన దేశం. మన సాంప్రదాయాలు ఎంతో అద్భుతమైన సాంప్రదాయాలు. మన సనాతన సాంప్రదాయం, మన గౌరవం, మన ఆధ్యాత్మికత, ఆరోగ్యానికి, అలాగే భవిష్యత్ ప్రణాళికలకి ఎంతో గొప్ప బాటలు చూపినటువంటి ధర్మం హిందూ ధర్మం. ఎందుకని చెప్తున్నానంటే, హిందూ ధర్మంలో ఎవరిని పూజించమని ప్రేమించమని చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవన శైలే ఒక అద్భుతమైన జీవన శైలిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ధర్మాల్లో అవతల మతం వాళ్ళు కొన్ని ప్రలోభాలు పెట్టి మా మతంలో చేరండి, మాకు ఇంత కట్టండి అనే రీతిలో ఉంటుంది. అదే హిందూ ధర్మంలో అయితే మన ఇష్టం, మనము మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ, మన ధర్మాన్ని గౌరవించుకుంటూ, మన జీవన శైలిని అద్భుతంగా ముందుకు నడిపించుకుంటూ వెళుతున్నటువంటి ధర్మం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది హిందూ ధర్మం. కాబట్టి ఎంతోమంది ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన, ఎన్నో విధ్వంసాలు చేసి భారతదేశాన్ని వారి మతంలోకి మార్చుకోవాలని ప్రయత్నం చేసినా ఇప్పటికీ హిందూ ధర్మం నిలబడి ఉందంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించినటువంటి కొంతమంది మరలా తిరిగి హిందూ మతంలోకి వచ్చి వారి జీవితాన్ని సక్ర మార్గంలో నడుపుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో 360 మంది గిరిపుత్రులు, గిరిజనులు మళ్ళీ హిందూ మతం స్వీకరిస్తున్నాము, మేము ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి మా తండ్రుల దగ్గర నుంచి ఆ మతాన్ని రుద్ది ఇవాళకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము మళ్ళీ హిందువులుగా మారుతున్నాము, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాము అని చెప్పడంతో చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన ధర్మంలో మనిషి మీద ద్వేషం కానీ, ఒక మతం మీద ద్వేషం కానీ ఉండకుండా మన జీవితాన్ని ఏ రకంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన తప్ప విషం చిమ్మేటటువంటి ఆలోచన లేనటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం మాత్రమే. మన ఇండియాలో మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఎప్పటికైనా ప్రపంచంలో అగ్రగామిగా హిందూ దేశం మన ఇండియా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మన ధర్మాన్ని మన బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మాన్ని, మన కీర్తిని ఇనుమడించే విధంగా మనం జీవనశైలిని నిర్మించుకోవాలి. కాబట్టి హిందూ ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, భారతదేశం అంటే శాశ్వతమైన ఓ సుసంపన్నమైన దేశంగా నిలబడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.